తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఫలితాలు కనుక చూసుకుంటే వాళ్ళకు ఎల్నాడు శని పూర్తవుతుంది. ఓకే. సో కష్టాలకు శుభం కార్డు పడుతుంది. కష్టాల ముగింపు, శుభం కార్డు అనకూడదు అనుకుంటా, కష్టాలకు ముగింపు. ఓకే. తదుపరి వీళ్ళకు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, కొత్త అవకాశాలు అంటే ఉద్యోగం మార్పుకి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా గురుడు వీళ్ళకి పంచమ స్థానంలోంచి షష్టమంలోకి, పంచమ స్థానంలోను, రాహు ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది. ద్వితీయ రాహు ఏంటంటే ఒక రకమైనటువంటి షేకీ కెరియర్ అంటాం. లైఫ్ షుడ్ బి లైక్ పెండిలం అంటాం. మంచి అవకాశం వస్తుంది, మళ్ళీ ఆగమంటారు, మళ్ళీ వస్తుంది అవకాశం, మళ్ళీ ఆగమంటారు, కానీ అవుతుంది. కొంత ఆలస్యమైన ఆ ఊగిసలాట ఉన్నా కూడా పని పూర్తవుతుంది. ఎందుకంటే 7.5 ఏళ్ళు శని, అనుభవించిన వాళ్ళకి తెలుసు బాధ ఏంటో. అంటే ఒక సంవత్సరం బాగుంది అనుకుంటారు, మళ్ళీ ఒక సంవత్సరం ఒక నిరుత్సాహం ఉంటుంది. లేదు, అనుకోని పరిస్థితుల్లో ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలయ్యారు. అలాంటివి చాలా చూసాం మకర రాశికి సంబంధించిన వ్యక్తుల జాతకాల్లో. వాళ్లకు ఈ సంవత్సరం ఏంటంటే ఉద్యోగ రీత్యా ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వాళ్ళు ఖాళీగా ఉంటే నీళ్ళల్లోంచి తీసుకొచ్చి మొసల్ని బయటపడేసినట్టే. దాని బలవంతా నీళ్లు. వాళ్ళకు బలం లేని పరిస్థితుల్లో వాళ్ళని చుట్టూ బిగించి పట్టుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి, ఊపిరాడిన పరిస్థితుల్లోంచి ఒక్కసారిగా మళ్ళీ నీళ్ళలోకి మొసలు ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి బలవంతమైనటువంటి యోగాన్ని పొందుతారు తప్పనిసరిగా. ఆర్థిక పరంగా బాగుంటుంది. తర్వాత రుణ సహాయాలు అందుతాయి. అంటే బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని ఏదైనా ఇల్లు లాంటివి కొనుక్కోవడానికి అవకాశమైన కాలం, అనుకూలమైన కాలం. కాబట్టి రుణపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. గురుడు షష్టమంలో ఉన్నాడు కాబట్టి. అలానే షష్టాధిపతి బుధుడు కొంత అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి అందిస్తాడు. కొత్తదైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కానివ్వండి, కొత్తదైనటువంటి ఏదైనా ప్రణాళికలు వేయటానికి కానివ్వండి, అలానే వచ్చేసి స్థానం మార్పు కోసం చేసే ప్రయత్నాలు, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనో లేదంటే ఉన్న చోట నుంచి ఇంకో సిటీకి మారాలనో అలాంటి వాళ్లకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకు ట్రాన్స్ఫర్లు తప్పకపోవచ్చు, కానీ మంచి ప్రమోషన్తో కూడుకొని కానీ లేదంటే తనకు అనుకూలమైన స్థానానికి బదిలీ కానీ ఉండొచ్చు. అలానే వైవాహిక జీవితంలో ఉన్న వాళ్లకు స్వల్ప ఇబ్బందులు, కుటుంబ స్థానంలో ఉండేటువంటి జీవిత భాగస్వామికి కానివ్వండి లేదంటే వచ్చేసి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి కానీ అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల బాధ ఉంటుందని చెప్పచ్చు. ఇలాంటి పరంగా చూసుకున్నట్టయితే మకర రాశికి తన మూలకంగా కాదు, తనకు సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, తన సొంత వాళ్ళకు ఏదైనా చిన్న అనారోగ్య సూచనల వల్ల ఇబ్బంది పడతారని చెప్పచ్చు. సినిమా వాళ్ళకి మరి సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చేసేసి శని మిమ్మల్ని బాధించినటువంటి పరిస్థితి, దాని నుంచి విముక్తి లభిస్తుంది. కానీ కొంత ఆశావహ దృక్పథంతో కూడుకున్నటువంటి ఫలితాలు, అంటే రేపు బాగుంటుంది కానీ మంచి ఫలితం వస్తుంది, కానీ రేపు ఎంతకంటే బాగుంటుంది, ఆ విధమైనటువంటి దృక్పథంతో కనుక మీరు ఆలోచించినట్టయితే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేసి గురుడు మీకు పంచమ స్థానంలో జూన్ వరకు ఉంటాడు. తర్వాత షష్ఠ స్థానంలోకి వెళ్తారు. అదే చివరి పరిస్థితుల్లో అక్టోబర్ తర్వాత గురుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది మీ జీవితానికి చివరి పంచ్ మంది అయితే ఆ కిక్ వేరంటారు చూశారు, ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అంటే మకర రాశి వరకు ఎదురు చూసి 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 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వాళ్ళకి యోగిస్తాయి. అప్పటి వరకు వెయిట్ లాస్ట్ 3 నెలలు మీ టైం అనుకోవచ్చు. అంతవరకు కొంచెం వెయిట్ చేస్తే మంచిది. అద్భుతం. మొదట్లోనే చెప్పాను, ఊగిసలాడు అవుతుంది, మళ్ళీ కాదు, మళ్ళీ అవుతుంది, మళ్ళీ కాదు, మళ్ళీ లాస్ట్లో అయితే మెటీరియలైజ్ అవుతుంది. మరి ఈ లెక్కన మనం అనుకున్నట్టుగా కొన్ని రాజకీయంగా ఏవైతే మార్పులు కొన్ని అవి ఇవి ఏవైతే జరగబోతున్నాయో ఇవన్నీ ఆ లాస్ట్గా జరిగితే రాజకీయ నాయకులకు బాగుంటుందంటారా? అయితే రాజకీయ నాయకులకైతే ఈ సంవత్సరం పరీక్షా కాలం అనే చెప్పాలి రాజకీయంగా ఉన్న వ్యక్తులకు. ఎందుకంటే వీళ్ళకి సొంత వాళ్ళే మోసం చేసేటువంటి పరిస్థితి. రాహు సెకండ్లో రావటం వల్ల ఒక రకమైనటువంటి తన యొక్క అనుచరులో అంటే అప్పటి వరకు తన సహచరుడుగా ఉన్నాయని ఒక తన ప్రత్యర్థిగా మారతాడు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కానీ విజయం వీళ్ళకి అనుకూలంగా వస్తుంది కానివ్వండి, చివరి వరకు అంటే కొంత మనస్తాపము, కొంత ఆవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది మకర రాశి వారికి. కాబట్టి కొంత అనుకూలమైన పరిస్థితి మకర రాశి వారికి రాజకీయంగా లేదని చెప్పాలి. శని ప్రతికూలతలు ఉన్నాయి.
ఓకే. మీనంలోకి వెళ్తున్నా సరే Hmm. శని కొంత అనుకూలమైన స్థానంలో లేదు. Hmm. గురుడు కూడా షష్టమంలో ఉన్న కారణం చేత ఎక్కువ భాగం Hmm. అది కొంత తీవ్రమైనటువంటి ప్రతికూలతని సూచిస్తుందని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇప్పటి వరకు మిగతా సందర్భాల్లో విన్నదానికి దీనికి చాలా తేడాగా ఉంది. అంటే కొంచెం వీళ్ళకి అన్నీ అనుకూలిస్తాయి. లాస్ట్ వరకు ఏదో ఒకటి సక్సెస్ అవుతది. కానీ రాజకీయంగా వచ్చేసరికి కొంచెం ఇబ్బంది. ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు వ్యాపారవేత్తల విషయానికి వచ్చేసరికి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చా? కొత్త వ్యాపారానికైతే ప్రారంభించడానికి మంచి అనుకూలమైన సమయమే. ఎందుకంటే ఎప్పుడైతే శని తృతీయంలోకి వెళ్తాడో సహకారం ఉంటుంది వేరే వాళ్ళ నుంచి. ఓకే. ఆ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. Hmm. గురుడు కూడా 6th ఉంటే రుణ సహాయం అవుతుంది. అవును. అవసరమైనప్పుడు అప్పులు దొరుకుతాయి. ఓకే. ఓకే. అలా పరంగా వీళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. బ్యాంక్ ఓకే. లోన్స్ కానివ్వండి, వ్యక్తిగతమైన రుణాలు కానివ్వండి, మ్మ్. ఆ పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు? విద్యార్థులకు కూడా కొంత మెరుగైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. పర్వాలేదు. కాంపిటేటివ్ సక్సెస్ చెప్తాను. 6th గురుడు ఉంటే Hmm. అది జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో. ఓకే. అక్టోబర్ తర్వాత మటుకు చాలా బాగుంటుందండి. ఓహో. జీవిత So, last భాగస్వామి వరకు wait నుంచి చేయాలి. మంచి విలువైనటువంటి బహుమతి కానివ్వండి, Hmm. విలువైనటువంటి సహకారం కానీ జీవిత భాగస్వామి నుంచి కానీ, ఓహో. లేదంటే భార్య సంబంధీకుల నుంచి కానీ, లేదంటే భర్త సంబంధీకుల నుంచి కానీ ఆడవాళ్ళు అయితే Hmm. ఆ విధమైనటువంటి ఒక పేరెంటల్ గిఫ్ట్ కానివ్వండి, లేదంటే పేరెంటల్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో సహాయాన్ని వీళ్ళకి అందిస్తారని చెప్పచ్చు. అద్భుతం. అద్భుతం. మరి వీళ్ళు ఏ పూజ చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళకి ముఖ్యంగా వచ్చేసి రాహుకేతువులు, తర్వాత కుజస్తంభన కొంత ప్రతికూలతనిస్తుంది. Hmm. అందువల్ల కుజస్తంభన తొలగటం కోసం మంగళవారం నాడు Hmm. ప్రత్యేకంగా దుర్గా ఆలయంలో Hmm. మీకు రాహుకాల పూజన చేస్తారు. అవును. అది చేసుకోండి, మంచి యోగాన్ని ఇస్తుంది. మ్మ్. అది 3 నుంచి 4:30 మధ్య కాలంలో. మ్మ్. అది చాలా యోగవంతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం కింద చాలా చెప్పొచ్చు. మంది నిమ్మకాయ దీపాలు పెడతారు అదే అదే నిమ్మకాయ సమయంలో. దీపాలు దిష్టి లేకుండా వచ్చేసి కొంత ప్రతికూల శక్తి తొలగడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. సో ఈ విధంగా అంటే గురుగారు చెప్పినట్టుగా కొంచెం ఓపికతో ఇలాంటి ఒక చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టయితే ఇయర్ ఎండింగ్ కల్లా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. కాబట్టి వేచి చూడండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి.